హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు సబ్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. పర్సంటేజీ సిస్టమ్ పై కమిటీ సభ్యులతో చర్చించారు. పెద్ద రిలీజ్ తర్వాత పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేస్తామని గతంలో సురేష్ బాబు హామీ ఇచ్చారు. చిన్న సినిమాలకు 5వ షో ఇవ్వాలని, థియేటర్స్ కొరత లేకుండా చూడాలని నిర్మాతలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ వెంకట్ లాల్ ద్వారా అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. ముఖ్యంగా సబ్ కమిటీ ఏదైతే పర్సెంటేజ్ విధానం పైన అటు ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చర్చలు ఈ రోజు జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఫిలిం ఛాంబర్ కి సబ్ కమిటీలో దాదాపుగా 3 సెక్టార్లకు సంబంధించినటువంటి అటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఈ 3 సెక్టార్లకు సంబంధించినటువంటి దాదాపుగా 7 ప్రతి సెక్టార్ సంబంధించినటువంటి సభ్యులు హాజరయ్యారు. దాదాపుగా 21 మంది ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సురేష్ బాబు ఆధ్వర్యంలోనే ఈ సమావేశం కొనసాగింది. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే మొత్తం మీద యాక్టివ్ ప్రొడ్యూసర్లు ఏదైతే ఉన్నారో ప్రొడ్యూసర్లు, అంతేకాకుండా ఎగ్జిబిటర్ల తరఫున సునీల్ నారాయణ, అంతేకాకుండా చిన్న నిర్మాతలు అంటే ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించి ప్రసన్న కుమార్ రావాల్సింది, ఆయన అందుబాటులో లేకపోతే నట్టి కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం మీద గత కొంతకాలంగా ఏదైతే పర్సెంటేజ్ విధానం విషయంలో ఎగ్జిబిటర్లు అడుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన ప్రొడ్యూసర్ల నిర్ణయం ఏంటి, ఇన్ని రోజుల పాటు ఏ విధమైనటువంటి చర్చలు జరిగిన అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సమావేశం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ఈ సమావేశం పూర్తయి మొత్తం కమిటీ ఏమనుకుంటుంది, కమిటీ ఎలాంటి సిఫార్సులు ఇవ్వబోతుంది అనేది ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద పర్సెంటేజ్ విధానానికి ఒప్పుకునే దిశలోనే దీనికి సంబంధించినటువంటి సెగ్రిగేషన్ చేస్తారు. అయితే ముఖ్యంగా థియేటర్లకు సంబంధించి అంటే ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో ఆ థియేటర్కి సంబంధించి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సినీ ఆక్యుపెన్సీని అంటే ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ రేషియోలో ఏ థియేటర్లు వాటికి సంబంధించిన గ్రేడింగ్ ఏంటి, ఆ గ్రేడింగ్ ప్రకారం కూడా ఈ పర్సంటేజ్ విధానము ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే ఆ పర్సంటేజ్ విధానం ఎలా ఉంటుంది అనేది కమిటీ మరి కొద్దిసేపట్లో వివరించే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. మొత్తం మీద అటు పెద్ద సినిమా రిలీజ్ అనంతరం దీనికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించుకుందామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి సమావేశమే ఈ రోజు జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికీ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ 3 సెక్టార్లకు సంబంధించినటువంటి సభ్యులతో పూర్తి స్థాయి సమావేశం అయితే కొనసాగుతుంది. దాదాపుగా గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికీ చిన్న నిర్మాతలకు సంబంధించి, ఎందుకంటే ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి స్థానంలో మొదటి నుంచి కూడా చిన్న నిర్మాతలు ఏదైతే చిన్న సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు థియేటర్ అనేది రావట్లేదు. అదే విధంగా థియేటర్ ఇచ్చినా కూడా వాళ్ళకు మొదటి నుంచి పెద్ద నిర్మాతలతో పోలిస్తే చిన్న నిర్మాతలకు పర్సెంటేజ్ విధానమే కొనసాగుతోంది. ఈ పర్సెంటేజ్ విధానం ఖచ్చితంగా కొనసాగించాలి. అంతేకాకుండా వాళ్ళు గత 2 రోజుల క్రితం నటి కుమార్ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో క్లియర్ గా చెప్పడం జరిగింది, చిన్న నిర్మాతలకు ఖచ్చితమైనటువంటి 5వ షో అంటే ఇప్పుడు ప్రస్తుతం 4 షోలు ఉన్నాయి, అవి 5 షోలు పెంచిన తర్వాత మధ్యాహ్నం షో ఖచ్చితంగా చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నా కూడా థియేటర్ లో మధ్యాహ్నం అనేది చిన్న సినిమాలకు ఇవ్వాలనే ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. మొత్తం మీద ఇటు నిర్మాతలు ఏ విధమైనటువంటి స్పందిస్తున్నారు, అటు ఎగ్జిబిటర్లు ఎలాంటి డిమాండ్స్ అడుగుతున్నారు అనే అంశం పైన మరికొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హరిప్రియ.